హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ స్టేట్ కేఎన్ఆర్ యూహెచ్ఎస్ వాళ్ళు కండక్ట్ చేసే కన్వీనర్ కోటా బీడీఎస్ ఫేజ్ 1 వెబ్ ఆప్షన్స్ కు సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ వెబ్ ఆప్షన్స్ డేట్స్ సెప్టెంబర్ 29వ తారీఖు ఉదయం 6 గంటల నుండి అక్టోబర్ 1 3 గంటల వరకు పెట్టుకునే అవకాశం ఉంది. ఈ వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు ఈ డెంటల్ కాలేజెస్ ని ప్రయారిటీ వైజ్ గా ఎలా పెట్టుకోవాలి, డెంటల్ కాలేజెస్ లో ఏ ఏ కేటగిరీస్ కి ఎన్ని సీట్స్ అవైలబుల్ గా ఉన్నాయి, దీనికి సంబంధించి ఈ రోజు ఈ వీడియోలో చూద్దాము. ఇక్కడ ప్రయారిటీ వైజ్డ్ గా బీడీఎస్ కాలేజెస్ ని ఇవ్వడం జరిగింది. ఫస్ట్ వన్ గవర్నమెంట్ డెంటల్ కాలేజ్ హైదరాబాద్, ఇది ఒక్కటే గవర్నమెంట్ కాలేజ్ అండి, రిమైనింగ్ అన్ని కూడా ప్రైవేట్ కాలేజెస్. సెకండ్ వన్ పననీయ మహావిద్యాలయ డెంటల్ హైదరాబాద్. నెక్స్ట్ బాలాజీ డెంటల్ కాలేజ్ మొయినాబాద్. నెక్స్ట్ శ్రీ సాయి కాలేజ్ ఆఫ్ డెంటల్ సర్జరీ వికారాబాద్. నెక్స్ట్ మమతా ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ బాచుపల్లి. నెక్స్ట్ ఎస్విఎస్ డెంటల్ కాలేజ్ మహబూబ్ నగర్. నెక్స్ట్ కామినేని ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ నార్కెట్పల్లి. పల్లి ఎంఎన్ఆర్ ఫాసిల్వాడి. మమత ఖమ్మం. మేఘన నిజామాబాద్. తిరుమల నిజామాబాద్. ఆర్మీ డెంటల్ కాలేజ్ సికింద్రాబాద్. టోటల్ గా 12 కాలేజెస్ ఉన్నాయండి. వీటిల్లో ఒకవేళ మీకు ఇంటికి దగ్గరగా ఉన్నట్లయితే వాటిని కూడా ముందుగా ప్రిఫర్ చేసుకోవచ్చు. అన్నీ కూడా పాత కాలేజెసే కాబట్టి ప్రాబ్లం ఏమీ లేదు. ఇక్కడ కేటగిరీ వైజ్ గా నేను సీట్ మ్యాట్రిక్స్ ని బేస్ చేసుకొని టోటల్ చేసి ఇచ్చానండి. అసలు సీట్ వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉండొచ్చు అనే దానికి మీకు కొంత హెల్ప్ అవుతుందని ఇచ్చాను. ఎంబీబీఎస్ మాదిరిగా మెరిట్ లిస్ట్ లో ఎంతమంది కాంపిటీటర్స్ ఉన్నారు అనే విషయం ఇక్కడ బీడీఎస్ కి తెలియదు. ఎందుకంటే ఎంబీబీఎస్ కి బీడీఎస్ కి కలిపి ఒకటే అప్లికేషన్. ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత ఈ బీడీఎస్ లో ఎంతమంది పార్టిసిపేట్ చేస్తారు, లేదా ఎంబీబీఎస్ రాకముందే ముందుగానే తక్కువ స్కోర్ ఉన్న వాళ్ళందరూ పార్టిసిపేట్ చేస్తారా, ఈ విషయాలు ఎక్కడ కూడా మనకి దొరకవు. ఎందుకంటే అసలు యూనివర్సిటీ వెబ్సైట్ లో కూడా ఎక్కడ కూడా వాళ్ళు మనకి డిస్ప్లే చేయలేదు. ఎవరైతే ఇప్పుడు ప్రెసెంట్ ఫస్ట్ రౌండ్ లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటూ ఉన్నారో వాళ్ళు మాత్రమే ఫర్దర్ రౌండ్స్ లో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంటుంది. సో మీరు ఒకవేళ ఎంబీబీఎస్ సీట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి అనుకున్నట్లయితే మీరు చేయవలసినటువంటి పని ఏంటంటే, ఫస్ట్ మీరు బీడీఎస్ అయినా పర్లేదు, ఒకవేళ ఎంబీబీఎస్ రాని పక్షంలో బీడీఎస్ కైనా మేము చేరతాము అనుకున్నట్లయితే అప్పుడు మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. ఎందుకంటే ఫస్ట్ రౌండ్ లో వెబ్ ఆప్షన్స్ పెట్టకపోతే నెక్స్ట్ రౌండ్ కి అసలు వెళ్ళే అవకాశమే లేదు అని చెప్తున్నారు. కాబట్టి ఫస్ట్ మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకొని ఆ తర్వాత నెక్స్ట్ రౌండ్స్ లో మరలా కంటిన్యూ అవ్వాలా లేదా ఈ మధ్యలో ఎంబీబీఎస్ సీట్ వస్తే వెళ్ళిపోవటం అనేది చేసుకోవచ్చు. అయితే ఇక్కడ మీకు చెప్పవలసినటువంటి ముఖ్యమైన విషయం ఏంటంటే, యూజువల్ గా ఎంబీబీఎస్ వెబ్ ఆప్షన్స్ నోటిఫికేషన్ లో ఫస్ట్ రౌండ్ తర్వాత మాత్రమే మీకు ఫ్రీ ఎగ్జిట్ ఉంటుంది, ఆ తర్వాత ఉండదు అని వెరీ క్లియర్ గా చెప్పారు అక్కడ. కానీ ఇక్కడ బీడీఎస్ ఇన్స్ట్రక్షన్స్ లో మనకి ఎక్కడ చెప్పలేదు. అంటే ఒకవేళ మీకు బీడీఎస్ ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్ అయిపోయిన తర్వాత కూడా ఎంబీబీఎస్ సీట్ కానీ సెకండ్ రౌండ్ లేదా మాపప్ రౌండ్ లో వస్తే మీకు పర్మిషన్ ఇచ్చే అవకాశం ఉండొచ్చు అనుకుంటున్నాను. అది ఇప్పుడు మనకు తెలియదండి, తర్వాత రూల్స్ మరలా మనకి ఫ్రేమ్ చేసి ఇస్తారు నోటిఫికేషన్ లాగా. కాబట్టి అప్పుడు మనం చూసుకుంటే సరిపోతుంది. ప్రస్తుతానికైతే దాని గురించి ప్రస్తావించలేదు. సో ఎవరైతే ఎంబీబీఎస్ సీట్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయో వాళ్ళు సెకండ్ రౌండ్ థర్డ్ రౌండ్ వరకు ట్రై చేస్తాము అనుకున్నట్లయితే ఇప్పుడు ఈ బీడీఎస్ సీటు వచ్చే అవకాశాలు కొంచెం తక్కువగా ఉండేలాగా మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. అంటే గవర్నమెంట్ కాలేజ్ ఉందనుకోండి, అది టాప్ కాలేజ్ కాబట్టి అక్కడ కొంచెం మన కాంపిటీషన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అలాంటి కాలేజెస్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉండొచ్చు. అలా పెట్టుకోవాలి మీరు. ఓకే. ఆ తర్వాత మీరు మరలా ఎంబీబీఎస్ చూసుకొని అది రాకపోతే నెక్స్ట్ రౌండ్ లో మాత్రం ఖచ్చితంగా అన్ని కాలేజెస్ పెట్టుకొని సీట్ వచ్చేలాగా చేసుకోవాలి. అంటే మీరు బీడీఎస్ చదవాలి అనుకున్నట్లయితేనే నేను చెప్తుంది. కొద్దిమందికి ఇంట్రెస్ట్ ఉండదు కాబట్టి అలాంటి వాళ్ళు మీ ఇష్టం వచ్చిన డెసిషన్ మీరు తీసుకోవచ్చు. క్లియర్. సో ఇక్కడ నేను కేటగిరీ వైజ్ గా సీట్స్ ఇచ్చానండి. ఇక్కడ ఓసీజీ అంటే జనరల్, అంటే బాయ్స్ అండ్ గర్ల్స్ కలిపి, ఎఫ్ అంటే ఫీమేల్. సో రిమైనింగ్ కేటగిరీస్ అన్ని కూడా మీకు ఆల్రెడీ ఎంబీబీఎస్ వీడియోలో చెప్పాను, సేమ్ అలాగే ఉంటాయండి. ఇక్కడ కేటగిరీ వైజ్ కంటే మనకి వర్టికల్ రిజర్వేషన్స్ అంటారు వీటిని, ఆ రిజర్వేషన్ ప్రకారంగా ఎన్ని సీట్స్ ఉన్నాయని. అలాగే ఆంగ్లో ఇండియన్ స్టూడెంట్ కి ఇక్కడ ఓన్లీ 1 సీట్ ఉంది, ఓసీ జనరల్ లో ఉంది. ఏ కాలేజ్ లో ఉంది అనేది సీట్ మ్యాట్రిక్స్ చూస్తే మీకు అర్థమవుతుంది. అది మనకి అఫీషియల్ వెబ్సైట్ లో అవైలబుల్ గా ఉంది, ఒకసారి చూసుకోండి. అలాగే క్యాప్ కోటాలో కూడా డిఫరెంట్ కేటగిరీస్ లో సీట్స్ ఉన్నాయి. పిఎంసి అంటే పోలీస్ మెరిట్స్ చిల్డ్రన్, వీళ్ళకి కూడా ఒక సీట్ ఉందండి. నెక్స్ట్ పీడబ్ల్యూడి కేటగిరీ స్టూడెంట్స్ కూడా ఇక్కడ సీట్స్ ఉన్నాయి. సో మీరు బీడీఎస్ లో జాయిన్ అవ్వాలి అనుకున్నట్లయితే ఖచ్చితంగా మీరు ఈ సీట్ మ్యాట్రిక్స్ చూసుకోండి. అలాగే ప్రయారిటీ ఆఫ్ కాలేజెస్ చూసుకొని జాగ్రత్తగా వెబ్ ఆప్షన్స్ అక్టోబర్ 1 లోగా మీరు పెట్టుకోవడానికి ట్రై చేయండి. క్లియర్. మీకు ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ టెలిగ్రామ్ గ్రూప్ కూడా ఉంది. ఇప్పుడు ఎంబీబీఎస్ ఫస్ట్ రౌండ్ ఇంకా రిజల్ట్ రాలేదు,
అలాగే ఇప్పుడు పీడిఎస్ వెబ్ ఆప్షన్స్ పెడుతూ ఉన్నాము. మేనేజ్మెంట్ కోటాకు సంబంధించిన వెబ్ ఆప్షన్స్ కూడా ఎంబీబీఎస్ కు సంబంధించి స్టార్ట్ అవబోతుంది. సో ఈ ప్రాసెస్ లో మీకు ఈ కౌన్సిలింగ్ కి సంబంధించిన హెల్ప్ కావాలి అంటే ఖచ్చితంగా మీకు ఒక మెంటర్షిప్ అనేది ఉంటే మీకు చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. కాబట్టి ఈ టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయినట్లయితే నా వంతుగా మీకు హెల్ప్ చేయడం వీలవుతుంది. సో ఈ గ్రూప్ లింక్స్ ని నేను వీడియో క్రింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఎవరికైనా ఒకవేళ పర్సనల్ గా డౌట్స్ క్లారిఫై చేసుకోవాలి అన్నా లేదా మీకు వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి ఎంబీబీఎస్ కైనా పీడిఎస్ కైనా ఆ తర్వాత రాబోయే ఆయుష్ కోర్సెస్ కైనా హెల్ప్ కావాలి అంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయడానికి ఇక్కడ లింక్స్ ఇచ్చాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, అలాగే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.